కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామ దళిత వర్గానికి చెందిన కూరెల్లి రమేష్ మల్లన్న దేవాలయానికి భజన చేయడానికి రమ్మని చెప్పడంతో మల్లన్న దేవాలయానికి వెళ్లడం జరిగిందని, అక్కడికి వెళ్లిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొల్ల చిన్న సాయిలు యాదవ్ అందరి ముందు నన్ను మల్లన్న గుడిపైకి రాకూడదని, అక్కడున్న అందరి ముందు నన్ను అవమానించినట్లు మాట్లాడడం జరిగిందని, అది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నారు. ఇటు విషయంపై అంబేద్కర్ దళిత సంఘాల యూనియన్ నాయకులు రావడం జరిగిందని, వారి ఆగ్రహంలో నిన్న తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ రోజు డిఎస్పీ శ్రీనివాసులు వచ్చి నన్ను మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని, నన్ను అవమానించినటువంటి గొల్లా చిన్నసాయిలు అనే వ్యక్తిని మాత్రం అడగడం లేదని, సాయంత్రం మళ్లీ నన్నే పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పి వెళ్లిపోయారన్నారు. గత 5 రోజుల క్రితం నన్ను అవమానించినటువంటి చిన్నగొల్ల సాయిలు యాదవ్ పైన చర్యలు తీసుకుని అతని పైన కేసు నమోదు చేసి న్యాయం చేయగలరన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘ నాయకులు, దళిత సంఘ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నేను ఎక్కడైనా భజనలకు పోతానే, సరే ఓకే అట్లయితే అట్లే సరే సరే ఓకే సరేనే అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా, నేను అందు గురించి ఉన్నది ఒకటి, ఇది ఏమది దేవుడు అజ్ఞాసం, దేవుడు పనికిరాని పిల్లలు రాసింది వేరే అక్కడ వేరే ఊళ్ళకి పంపించింది మా పిల్లలు తెలుసా. నేను అందు గురించే నువ్వు చెప్పేది విన్నావా? నేనే డైరెక్ట్ వీడియో తీసిన, దాని గురించి మాట్లాడు. అది కాకుండా విషయాలు మాట్లాడు. ఇంకెవరున్నారు ఇప్పుడు సపోజ్ ఒక వాళ్ళు భజన చేస్తారు, మరి వాళ్ళతో మాట్లాడాలి, ఏం జరిగిందని మాట్లాడాలి, అంతే కదా. మళ్ళీ సాక్ష్యం అదే కదా మాట్లాడతారు. సాక్ష్యం లేదు, కోర్టు నమ్మదు కాబట్టి సాక్షులు కంపల్సరీ అవసరం. ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత ఆ సాక్షి ఎవరెవరితో భజన చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్తావు కదా. వాళ్ళ పుట్టిన రాత్రి నాకు చాలా మాట్లాడుతారు. భజన భక్తులను పిలిచి అవమానించడమ్మా, భక్తులను పిలిచి అవమానించడమ్మా, ఇంకా కులమత భేదాల సిగ్గు సిగ్గు. నా పేరు కూరెల్ల రమేష్, గ్రామం బ్రహ్మాజివాడి. నాకు జరిగిన నష్టము భజనకు రమ్మని గ్రూప్లో మెసేజ్ పెట్టారు, మళ్ళీ ఇంటింటికి కారట్ ఇచ్చారు కాబట్టి మళ్ళా ఇద్దరికి ఫోన్ చేసి భజనకు రమ్మని మాలమాది వాళ్ళు రావన్నా అద్దా అని అడిగితే రమ్మన్నారు. రమ్మంటేనే నేను పోయినాక బుక్కెడు అన్నం తిని పోయి కూర్చోగానే అక్కడి నుంచి చిన్నగొల్ల సాయిలు విమర్శించి తిట్టి ఎల్లగొట్టిండు. నాకు బాధ కనికరం బాగా అనిపించింది కాబట్టి తప్పురాక వెళ్ళి వచ్చిన ఆడ ఏం గొడవ పెట్టుకోలే. ఈ విషయం నాకు జరిగింది కాబట్టి తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిట్టింగ్ ఊతా ఇవ్వడం జరిగింది. నాకు జరిగిన సంఘటనకు ఇక్కడ డిఎస్పీ వచ్చిండు. డిఎస్పీ వచ్చి మళ్ళీ నాకే ఉల్టా మాట నాకే ఇస్తుండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రం అడుగుతలేడు. నిన్న పోలీస్ స్టేషన్లో కూతా అర్ధగంట సేపు మాట్లాడిండు అదే సారు. మళ్ళీ ఈరోజు కూతా వచ్చిండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రము పిలిపించి అడుగుతలేడు కాబట్టి నన్నే అడుగుతుండు. మళ్ళీ సాయంత్రం కూతా నన్నే ఒక్కొన్నే రమ్మంటుండు పోలీస్ స్టేషన్. తాడ్వాయి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయము నన్ను తిట్టిన మనిషిని ఒక్క ముక్క కూతా అడగలేడు. ఈ సంఘటన జరగబట్టి నాకు ఇక్కడ మల్లికార్జున టెంపుల్ కాడ నన్ను తిట్టిరు కాబట్టి ఆ తిట్టిన మనిషిని కూతా డిఎస్పీ సార్ వచ్చి ఏమీ క్వశ్చన్లు ఇవ్వలేడు, ఆయనను పిలిపియలేడు, ఏం క్వశ్చన్లు అడగలేడు. మళ్ళీ నన్నే అడిగిండు. నిన్న కూతా పోలీస్ స్టేషన్లో నన్ను ఆ డిఎస్పీ సారే అడిగిండు. ఎలాంటిది అస్సలు ఇడిసబెట్టా. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా అస్సలు 30 మంది ముంగట ఖచ్చితంగా నన్ను అవమానం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కేసు చేస్తా. నేను కాంప్రమైజం కాదు అస్సలే కాదు. నేను అతని పైన కేసు కావాలి. మా ఎస్సీ ఎస్టీ సోదరి వాళ్ళందరికీ జై భీమ్లు. ఈరోజు కామారెడ్డి డిస్టిక్ తాడ్వాయి మండల్ గ్రామం బ్రహ్మాజివాడి గ్రామంలో మా మిత్రులు
సహోదరులు కూడలి కూరెలి రమేష్ గారు భజన బృందంలో ఈయన వన్ ఆఫ్ ది మెంబర్ అయితే భజన ఇక్కడ యాదవులు మల్లన్న గుడి నిర్మాణంలో భాగంగా సంప్రదాయ ప్రకారం ఏమవుతుందంటే మల్లన్న గుడికి భజన కార్యక్రమంలో అందరూ రావాల్సిందిగా వాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెడితే మిత్రుడు వెళ్ళడం జరిగింది. వెళితే అక్కడ మిత్రుడికి పెద్ద అవమానం ఏంటంటే మీరు రావద్దు, దళితులు రావద్దు, ఇక్కడ దళితులు వస్తే గుడి అపవిత్రం అయిపోతుంది అని వాళ్ళు ఒక అవగాహనతోటి మిత్రుడిని బయటకు పంపించడం జరిగింది, అవమానించడం జరిగింది. అవమానంతో మిత్రుడు బయటికి వెళ్ళేసి వచ్చాడు. అవమానం తట్టుకోలేక అవసరం నాకు అదంతా అవసరం అని బయటకు వచ్చాడు. అతను వీడియో గీత తీశాడు. వీడియో గీత అతని మొబైల్లో బందీ అయి ఉంది. ఈ వీడియోను తీసుకుపోయి మన తాడవాయి పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇచ్చి ఇప్పటిదాకా సాగుతా మా డిఎస్పీ సార్ గారు వచ్చారు. నువ్వు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సాయంత్రం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇది కేసా ఏంది అనేది చూసుకుంటా అని చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీల మానవ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే ఈ అవమానాలు ఎంతవరకు సమంజసం? ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో. ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ మిత్రుడికి ఒక మిత్రుడికే జరిగిన అవమానం కాదు, ఈ దళితులు అందరికీ జరిగిన అవమానంగా భావించి మేమందరం మిత్రునికి సపోర్ట్గా వచ్చాము. మా మిత్రుని అవమానపరిచాడు. ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత అతని పైన డైరెక్ట్ కేసు బుక్ చేయాల్సిందిగా మాలా మహానాడు మా దళిత సోదరుల మా సంఘం పక్షాన నేనే డైరెక్ట్ వీడియో తీసిన. అది చూస్తే దాని గురించి మాట్లాడుతుంది. నేనే డైరెక్ట్ దాని గురించి మాట్లాడుతుంది. అది కాకుండా విషయాన్ని మాట్లాడుతుంది. ఇంకెవరున్నారు ఇప్పుడు సపోజ్ ఒక వాళ్ళు భజన చేస్తారు, ఒక్కటి మరి వాళ్ళతో మాట్లాడతారు, ఏం జరిగిందని మాట్లాడతారు. అంతే కదా, మళ్ళీ సాక్ష్యం అదే కదా మాట్లాడతారు. సాక్ష్యం లేకుండా కోర్టు నమ్మదు కాబట్టి సాక్షులు కంపల్సరీ అవసరం. ఫస్ట్ మీతో మాట్లాడిన తర్వాత ఆ సాక్షి ఎవరెవరు ఇంకా భజన చేస్తున్నారు వాళ్ళ పేరు చెప్తావు కదా. వాళ్ళ ఇప్పుడు నిన్న రాత్రి నాకు చాలా సమాధానం. అది కాకుండా ఇంకేమైనా కొత్త విషయాలు ఏం లేవు. నన్ను అక్కడి నుంచి ఎల్లగొట్టిండు. దూరం పోయి చూడు, ఈ గద్దె మీకే దిగిపో, ఎవరన్నా ఉన్నారా, లేకపోతే నువ్వు అయ్యో లేకపోతే మేము వెళ్ళిపోదామన్నా. ఇదే సార్ తెలుగులో మాట్లాడుతున్నాను. అర్థం చేసుకో. జరిగిన సంఘటన ఇదే సార్. బాబు నువ్వు తెలుగులోనే కావచ్చు కానీ నేను తెలుగులో డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఉన్నా చెప్తే ఎట్లా అన్నా కానీ నేనేం చెప్పాలి సార్? అట్లా కాదు కదా, నువ్వు చెప్పుకుంటూ కాదు. ఈ ఫోన్ లో ఏదైతే సంభాషణ ఉందో దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయంగా. సరే ఇంకేం చెప్పాలా సార్? నేను ఇక అది కాకుండా ఇంకేమైనా చెప్పేది ఉందా? అది ఎందుకంటే నేనైతే పబ్లిక్ ప్రాసిక్యూషన్